ఇప్పుడు చెప్పబోయే వీడియోలో చాలా విషయాలు ఉంటాయి, అంటే చాలా ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి అన్నమాట. అందులో మళ్ళీ మీకు కూడా లింక్ అయి ఉంటుంది, ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉంటుంది అన్నమాట. నేనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు. పద్ధతులు అవన్నీ అలవాటైపోయినాయి, ఈ రక్తంలో కలిసిపోయినాయి కదా మరి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు జిఎన్ రాజు. నా గురించి తెలుసుకోవాలంటే నా మొదటి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నేనైతే ఇప్పుడు కార్లో ఉన్నాను. సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. నేనైతే ప్రస్తుతానికి కువైట్లో ఉన్నాను. చిన్న పని మీద పని పడిందన్నమాట, బయటకు వెళ్తున్నాను. రోడ్డు బాగోలేదు, కుదుపులు. ఈ వీడియోలో నా అనుభవాలు, తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ అనుభవాలు అన్నీ ఉంటాయన్నమాట. చాలా విషయాలు ఉంటాయి ఈ వీడియోలో. ఇప్పుడు చెప్పబోయే వీడియోలో చాలా విషయాలు ఉంటాయి. ఒకవేళ అంటే చాలా ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి అన్నమాట. చూడడానికి మీకు బోర్ కొట్టినా, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే ఆగిపోండి, లేదంటే చివరి వరకు చూడండి నా వీడియో, ఓకేనా? ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విషయాలు ఉంటాయి, మాటలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే నా గురించి, నా అనుభవాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అందులో మళ్ళీ మీకు కూడా లింక్ అయి ఉంటుంది, ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉంటుంది అన్నమాట ఈ వీడియో. ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన వీడియో, నా అనుభవాలు అన్నీ కలిపి ఉంటాయి. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి, లేకపోతే వదిలేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నా భాష ఎందుకు ఎలా ఉంటుంది అంటే దానికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి. నేను ఒక్కనే కాదు, ఈ భాష, తెలుగు భాష మాట్లాడే విధానం చాలామంది ఉన్నారు. నేను మాట్లాడే భాష మీకు కొత్తగా, అంటే వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళకి యాసగా ఉంటుంది అన్నమాట. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. కొత్తగా చూసే వాళ్ళకి ఉంటుంది, లేదంటే వేరే చాలా తెలుగు చాలా చోట్ల ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల తెలుగు, కొన్ని చోట్ల యాసగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా భాష ఎందుకు ఎలా ఉంటుందో చెప్తాను, వినండి. మాది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అక్కడే పుట్టాను నేను. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఇలాగే ఉంటుంది భాష. ఎవరైనా సరే చూసుకోండి మీరు, మా ఏరియాలో గోదావరి జిల్లాలు అంటారనమాట. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ భాష విధానం ఇలాగే ఉంటుంది. అక్కడే పుట్టి పెరిగారు, అక్కడ ఆహారపు అలవాట్లు, పనులు
దానికి సంబంధించి అనమాట. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి అక్కడ. ఇటు మచిలీపట్నం నుండి అటు వైజాగ్ వరకు చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు మా జిల్లాల్లో ఉన్న వ్యక్తులు అమెరికాలో ఉన్నా, కువైట్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా సరే భాష అనేది, తెలుగు భాష అనేది ఒక ప్రత్యేకమనేది ఉన్నది. మా గోదావరి జిల్లాలకి ప్రత్యేకమైన భాష అన్నమాట. ఇది ఏ దేశంలో ఉన్నా మళ్ళీ తిరిగి ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ భాష మాట్లాడాలి, తప్పదు. ఎంత గొప్పవాడైనా, ఎలాంటి వాడైనా, ఎంత జాబ్ చేసినా ఈ భాష మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడకపోతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఆ ఏరియాల్లో ఉన్నటువంటి మనుషులకి అర్థం కాదు. స్టైల్గా ఉండడానికి, స్టైల్గా ఉంటే అర్థం కాదనమాట. ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఆ ఏరియాకి సంబంధించే ఉండాలి. కాబట్టి ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ ఏరియాకి వెళ్ళేసరికి ఆ భాష మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. కాబట్టి నా భాష కూడా ఇలాగే ఉంటుంది. నేనే కాదు, నాతో పాటు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి భాష కూడా ఇలాగే ఉంటుంది, తెలుగు భాష. ఇంక విషయానికి వస్తే, నేను ఒక రైతు కుటుంబంలోంచి వచ్చానన్నమాట. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీకు తెలుసు కదా. సముద్రపు అందాలు చూసి పెరిగిన వాడిని, తర్వాత గోదావరి గట్లు తిరిగిన వాడిని, పిల్ల కాలువలో, పెద్ద కాలువలో వాటిలో ఈత కొట్టిన వాడిని, పంట పొలాల్లో తిరిగిన వాడిని. నేనే కాదు, అక్కడ పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే చేస్తారు. అక్కడ చిన్న కాలువలు, పెద్ద కాలువల్లో చేపలు, గేలాలు కాసి చేపలు పట్టుకున్న వాడిని చిన్నతనంలో. చదువు, స్కూళ్ళు, బోర్డు స్కూళ్ళు ఏమైనా సరే పల్లెటూరులో ఆ విధానమే వేరు. అక్కడ పెరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదనమాట. కాబట్టి మా భాష కొత్తగా ఉంటుంది. కొంతమంది అంటారు గోదావరి ఎటకారం అంటారు, గోదావరి మాటలు అంటారు, గోదావరి వాళ్ళు అంటారు, రకరకాల మాటలు ఉన్నాయి. నా గురించి, తర్వాత ఇంకా అటు సైడ్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఇంక చెప్పాలంటే ఆ ఏరియాకి వెళ్ళాలి, అటు సైడ్ వెళ్తే మీకు అర్థమవుతుంది ప్రకృతి ఎలా ఉంటుంది ఏంటనేది. కోనసీమ అందాలు, కోనసీమ అందాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఎన్నో అందాలు ఉన్నాయి. అవన్నీ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అక్కడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ మాట్లాడే, అక్కడ భాష, అక్కడ విధానాలు, అక్కడ పద్ధతులు అవన్నీ అలవాటైపోయినాయి. ఈ రక్తంలో కలిసిపోయినాయి కదా, మరి ఎలా పోతాయి? ఏ దేశం వెళ్ళినా మళ్ళీ తిరిగి ఆ దేశమే, అక్కడికే వెళ్ళాలి కాబట్టి అది అలాగే ఉంటుంది. ఇంకో విషయానికి వస్తే, ఇంతకుముందు 2 వీడియోలు పెట్టాను, ఆ వాటిల్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడాను. ఆ వీడియోలు కూడా చూడండి. 1 మధ్యతరగతి వాళ్ళ కష్టాల గురించి మాట్లాడాను. 2 చిన్నపిల్లల గురించి, చిన్నపిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఏంటనేది మాట్లాడాను. చూడకపోతే కనుక ఆ వీడియోలు కూడా చూడండి, ఓకేనా? ఇంకా విషయానికి వస్తే, ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. అదేంటంటే, చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాని గురించి. అదేంటంటే పొట్ట అన్నమాట. మనకి పొట్ట ఉంటుంది కదా,
అది విపరీతంగా విరిగిపోతుంది ఈ మధ్యలో. ఇంచుమించు ఒక 100 మందిలో 60-70 మందికి ఈ పొట్టతోటే బాధపడుతున్నారు. సరేనా? దాని గురించి మాట్లాడతారు. అంటే పొట్ట రాకుండా చేయటం కాదు, ఎందుకు వస్తుందో తెలుసుకుందాం అంతే. దాన్ని కంట్రోల్ చేయటం గురించి చెప్పట్లేదు నేను. సరేనా? నేను మందులు ఇచ్చి డాక్టర్ని కాదు, తర్వాత ఆరోగ్య సమస్యలు చెప్పేవాడిని కూడా కాదు, ఆయుర్వేదానికి సంబంధించినవాడిని కూడా కాదు. కాబట్టి పొట్ట ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. కంట్రోల్ చేయడానికి కాదు, కానీ ఎందుకు వస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఈ పొట్ట ఎందుకు వస్తుందంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. అదేంటంటే పూర్వకాలంలోకి వెళ్ళాలి, కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే. అంటే పాత మనుషులను బట్టి కూడా ఉంటుంది. తర్వాత కొత్త విషయాలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఉంది కదా, ఈ జనరేషన్లో ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. పాత విషయాలు తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి. ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి అనేది. సరేనా? ఇంక విషయానికి వస్తే, పాత వాళ్ళు ఏం చేసేవారంటే పని ఎక్కువ చేసేవారు. పని తర్వాత ఏంటంటే ఆహారపు అలవాట్లు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండేవన్నమాట. కష్టపడి పనిచేసేవారు. సాయంత్రం 8 అయ్యేసరికి పడుకునేవారు. ఉదయం 5, 4, 5 ఆ టైంలో లేసేవారు అనమాట. కష్టపడి పనిచేసేవారు. కాబట్టి వాళ్ళకి పొట్ట ఏమి ఉండేది కాదు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవంటే అన్నం, గింజ అన్నం తినేవారు. ఉదయాన్నే సలిది అన్నం అంటారు అనమాట. సలిది అన్నం. తర్వాత అవన్నీ కూడా పోషకాహారాలే. అప్పుడు కాయగూరలు, చేపలు ఏమున్నా కానీ ఫ్రెష్గా వండుకుని తినేవారు అనమాట. వంట ఫ్రెష్గా ఉండేది ఎప్పటికప్పుడు. మీకు తెలుసు కదా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎలా ఉంటుంది అనేది. అక్కడ అన్నీ ఫ్రెష్ దొరుకుతాయి. కాయగూరల దగ్గర నుండి చేపలు, రొయ్యలు, చికెను అన్నీ కూడా ఫ్రెష్. కాబట్టి ఆ జీవితాలు వేరు, పాత వాళ్ళ జీవితాలు వేరు. కాబట్టి ఇప్పటివరకు బ్రతికున్నారో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు చూసారా లేదా కానీ వాళ్ళ బాడీ కర్ర లాగా చాలా టైట్గా ఉంటుంది, పొట్ట ఉండదు, స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళ బాడీ. ఇంకా ఉన్నారు చాలామంది. మీరు ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే పాత వాళ్ళని అడిగితే మీ ఆహారపు అలవాట్లు ఏంటి అని అడిగితే వాళ్ళే చెప్తారు. సోళ్ళు, సజ్జలు, గంట్లు, ఇంకా చాలా రకాలు ఉన్నాయంట. నాకు తెలీదు. ఒకవేళ తెలిస్తే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా రకాల ఆహారాలు ఉన్నాయి. అవి తిని ఉండేవారు అనమాట. చాలా బలంగా ఉండేవారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఏమైందంటే ఆహారపు అలవాట్లు మారిపోయి, పని లేదు, ఒంటి నిండా పని అనేది లేదు, పనికి బద్ధకం పెరిగిపోయింది బాగా. సరేనా? ఆహారపు అలవాట్లు ఏంటంటే బ్రేక్ఫాస్ట్, మన వీడియోలో చెప్పాను, అన్నీ షార్ట్ కట్ అన్నాను కదా. అదేవిధంగా ఆహారపు అలవాట్లు రకరకాలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏది తినాలి, ఏది తినకూడదో రకరకాలు. అప్పుడైతే కష్టపడి పనిచేసేవారు, ఇప్పుడైతే కష్టపడి చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు రకరకాల వంటలో రకరకాల ఒక విషయంలో చెప్పలేము, ఒక మాటలో చెప్పలేము. మీరే చూస్తున్నారు కదా చుట్టుపక్కల. ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మానుకోలేకపోతున్నాం. వ్యాయామం చేస్తున్నాం, ఉదయాన్నే లేస్తున్నాం, పరుగులు తీస్తున్నాం, జిమ్కి వెళ్తున్నాం, అయినా కూడా పొట్ట అనేది లాగట్లేదు, పొట్ట అనేది తగ్గట్లేదు. ఇటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్నో యోగాలు చేస్తున్నారు, ఎన్నో జిమ్లకు వెళ్తున్నారు. ఇక పాత వాళ్ళు పూర్వకాలంలోకి వెళ్తే వాళ్ళకి పని ఫుల్గా ఉండేది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఫుల్గా ఉండేది. ఆడవాళ్ళకి రోకలే, రోళ్ళు, శనగాలు ఇలాంటివి చాలా ఉండేవి. ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేసినాయి కదా. ఇదే కారణం మెయిన్. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, అన్నీ రెడీమేడ్. కుక్కర్లో, గ్యాస్, అప్పుడైతే పుల్లల పొయ్య,
రుబ్బు రోళ్ళు, బట్టలు ఉతకాలంటే అప్పుడు బలమైన అంటే అదే యోగా అనమాట, అదే జిమ్ మనకి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కష్టపడి పని చేసుకునేదే జిమ్. ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతారా కాలువ దగ్గర, రేవు దగ్గర, అక్కడ చేతులతోటి, అది ఒక జిమ్. వంట అది ఒక జిమ్. రుబ్బు రోల్ ఉంటుంది కదా, పిండి రుబ్బడం, అదొక ఎక్సర్సైజ్. పిండి తిరగలంటారు, పిండి తిరగలాడతాం, అదొక ఎక్సర్సైజ్. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక విషయంలో చెప్పలేం కానీ చాలా విషయాలు ఉన్నాయి, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు అలాంటి పనులు ఏమన్నా ఉన్నాయా? లేవు కదా. ఒకటి, ఆహారపు అలవాట్లు మారిపోయి. 2, పనికి బతికించేసాం. 3, ఏంటంటే పాత వాళ్ళని ఎవరిని ఫాలో అవ్వట్లేదు. మనకంతా ఇప్పుడు షార్ట్కట్ జీవితం అయిపోయింది, అన్నీ షార్ట్కట్లో వచ్చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం చేసే పనులు ఏంటంటే పొట్ట తగ్గాలంటే పెద్ద చిట్కాలు ఏం లేవండి. కష్టపడి పని చేసుకుంటే సరిపోతుంది. మనం తినే ఆహారం సరైందా లేదా చూసుకుంటే సరిపోతుంది. మనకి కొవ్వు పెరిగిపోతుందా లేకపోతే ఇంకేమైనా పెరుగుతుందా, మన పొట్టకు సంబంధించి ఇలాంటి విషయాలు చూసుకుని తింటే సరిపోతుంది. కానీ ఫ్రెష్ అనేది తింటే ఆరోగ్యంగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఫ్రెష్ అనేది ఎక్కడ దొరకట్లేదు కాబట్టి పల్లెటూరులో ఉన్న వాళ్ళు అయితేనే బాగుంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఈ సిటీలో ఉన్న వాళ్ళకైతే అంత స్ట్రాంగ్నెస్ ఉండదు అనుకుంటున్నాను నేను. మరి మీరేమంటారు? మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా వింటాను. నాకు తెలిసింది నేను చెప్పాను. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు ఏం చెప్పానో, ఎలా చెప్పానో, మరి మీకు ఏమైనా తెలుసుంటే కనుక చెప్పండి. కొన్ని విషయాలు ప్రతి వీడియోలోనూ ఇలాంటి విషయాలే ఉంటాయి. మీరు మొదటి నుంచి నన్ను ఫాలో అవుతే అర్థమవుతుంది, లేదంటే నా గురించి అర్థం కాదు మీకు. సరేనా. ఇప్పటివరకు ఏం విషయాలు చెప్పాను ఏంటనేది మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా. ఈ వీడియోల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది నేను చెప్పే వీడియోల్లో. సరేనా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కాబట్టి మీకు మంచి అనిపిస్తే తీసుకోండి, చెడు అనిపిస్తే పక్కన పెట్టేయండి. సరేనా. అన్ని విషయాలు చెప్పలేం, అన్ని విషయాలు అందరికీ నచ్చవు కదా. కొన్ని విషయాలు నచ్చితే కొన్ని విషయాలు నచ్చవు. కాబట్టి మీరు నా వీడియోలో చివరి వరకు చూస్తే నేనంటే ఏంటి అనేది అర్థమవుతుంది. సరేనా. ఇంకా మా గోదావరి భాష అయితే ఇలా ఉంటుంది. పొట్ట పెరగడానికి కారణాలు ఏంటనేది కొంతవరకు చెప్పాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను ముందు. సరేనా. ఇంకా అనుభవాలు ఉన్నాయి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ అనుభవాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ముందు మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మీరు నన్ను ఫాలో అవుతే కనుక వీడియో నచ్చితేనే ఫాలో అవ్వండి. సరేనా. మళ్ళీ మీరు తిట్టుకోకండి. ఓకేనా. నచ్చకపోతే కనుక వదిలేయండి, ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నా వీడియోలు చూడాలంటే టైం ఉండాలి. టైం ఉంటేనే చూడండి, లేదంటే ఖాళీ టైంలో చూడండి. ఇదే చెప్తున్నాను మీకు. సరే, అయితే నేను రావాల్సిన ప్లేస్కి వచ్చేసాను. ఇంకేమైనా ఉంటే కనుక నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, మాట్లాడుకుందాం. సరే, వీడియో ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఒకవేళ నేను ఏదైనా మాట్లాడే విధానంలో పొరపాట్లు ఉంటే క్షమిస్తారని నమ్ముతున్నాను. నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను. మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పండి కామెంట్లో, మనం మాట్లాడుకుందాం, చూసుకుందాం. సరేనా. వచ్చేసాను. సరే, బాయ్.